హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈసారి మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. నాకైతే నోరు ఊడుతున్నది చూస్తుంటేనే నొట్టలేస్తున్నాను. ఇప్పుడే చూడండి, అన్ని రకాల పెట్టుకుందామని మేము డిసైడ్ అయిపోయినాము. సో దేని తగ్గట్టుగా దానికి మేము సెపరేట్ చేసుకున్నాం కాయలన్నీ. ఆవాల పొడితోటి ఒకటి, తర్వాత ఉప్పుతోటి ఉప్పావ చప్పడిది, మాగాయ అని చెప్పేసి దాన్నే చెక్కు తొక్కు అంటారు. పెసరపొడితోటి ఆవకాయ, తర్వాత వెల్లుల్లితోటి చేసేది. చూడండి, మా వైఫ్ అక్కడ పొయ్యి మీద పెట్టేసింది నూనె. సో అందులో అవి కలిపేసి చేస్తుంటే ఆ స్మెల్కే నాకైతే ఎప్పుడు తిందామా అన్నట్టుండే. ఇంకో ఇది తీసేసి ఇలా ఆ వేడి వేడి నూనెలో వేస్తుంటే అది ఇట్లా మొత్తం అది చూడండి ఎట్లా ఉడుకుతుందో అది. సో దాంతో ఆ స్మెల్ చూస్తుంటే నాకు ఇట్లా నూరిపోయింది. మస్త్ అంటే మస్త్ అనిపించింది. ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పికిల్స్ పెట్టుకున్నాం మామిడికాయతోటి. అది వెల్లుల్లి కావచ్చు, తర్వాత నూగాయ కావచ్చు, తర్వాత ఉప్పావ. అది చూడండి, నాకైతే స్మెల్కే అదిరిపోతున్నది, ఫుల్ నోరూడుతున్నది. ఇగో ఇట్లా నూనె ప్యాకెట్లు దానికి సెపరేట్ కంపెనీ ఉన్నాయి, ఏజ్ బ్రాండ్ అని చెప్పేసి. ఇంకా 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ అని, ఉప్పుది కూడా సంథింగ్ ఏదో ఉంది. ఆయిల్ కూడా ఈ స్పెసిఫిక్ ఆయిల్ వాడాలన్నది, బ్రాండ్స్ కూడా. సో ఆ స్పెసిఫిక్ బ్రాండ్ తెచ్చినాము. ఇట్లా చూడండి, అది చూస్తుంటే ఇంకా కలపలేదు, జస్ట్ ఆ పౌడర్ అన్ని వేసి పసుపు కారం ఉప్పు అన్ని వేసి కలుపుతుంటేనే దాన్ని చూస్తుంటేనే అసలు మామూలుగా లేదు. సో ఆ క్వాంటిటీ కూడా మా వైఫ్ పర్ఫెక్ట్ తెలుసు కాబట్టి ఆమె కలిపేసింది. సపోజ్ ఎగ్జాంపుల్, మీరు పెసరపొడి ఆవకాయ పెట్టాలనుకుంటే కిలో మామిడికాయలకు ప్రతి ఒక్కటి పావు కిలో కలపాలి. పావు కిలో ఉప్పు, పావు కిలో కారం, పావు కిలో పెసరపొడి అట్లా. సో అట్లా కలిపినట్టయితే మీకు మ్యాచ్ అవుతుంది అనమాట. టేస్ట్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఏంటంటే కొంచెం ఊరాలి, 1-2 డేస్ అయితే ఊరుతుంది. ఏంటంటే తడి ఉండకూడదు, కొంచెం మంచి జాడి ఉంటాయి కదా, వాటిల్లో పెట్టుకోవాలన్నమాట. సో దేని దానికైతే ఇది కలిపి పెట్టేసింది, అన్ని పొడులు వేసేసి. సో ఇది నువ్వుల పొడితోటి, తర్వాత ధనియా పొడితోటి ఒకటి, తర్వాత వచ్చేసి వెల్లిపాయలు వేసి ఒకటి, తర్వాత మామూలుగా ఉప్పావ కారం లేకుండా అట్లా అన్నీ కలిపేసి. సో మొత్తం కలిపిన తర్వాత చూడండి, కలర్ఫుల్ పిక్కిల్ని చూస్తుంటే మాత్రం అబ్బా, నాకు వెంటనే మనం వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని మంచిగా నెయ్యో నూనెనో ఏదో ఒకటి వేసుకొని తిన్నాయి లాస్ట్కు మిగులుతా చూసినరా. నేను ఇట్లా ఫింగర్తో ఇట్లా తింటే అబ్బా, మా పిల్లలు అయితే చేస్తుంటేనే ఇట్లా అడిగినరు. వాళ్ళు మొదలనే టేస్ట్ చూసినారు. వాళ్ళు ఈ నోట్లో వేసుకొని అబ్బా ఎంత పుల్ల ఉన్నది అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే, దాని తగ్గట్టే కొంచెం అటు ఇటు ఏమన్నా ఉంటే మా వైఫ్ ఆల్రెడీ కలిపింది. సో వాళ్ళు అప్పుడే ఫీడ్బ్యాక్ ఇచ్చేసినారు ఎట్లా ఉందనేది. సో దాన్ని బట్టి ఆమె ఎక్కడైనా ఎందులో కొంచెం ఉప్పు కారం తక్కువ ఉంటే అది కలపడం అలా చేసింది. బట్ మోస్ట్లీ ఇట్స్ మెజర్మెంట్ బేస్ కాబట్టి ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది. పిల్లలకు కొంచెం అప్పుడప్పుడు కారం ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి అది. సో మా పాప చూడండి, అబ్బా ఎంత పుల్లగా ఉన్నదో అని చెప్తుంది. సో ఆమె కారం అది కొంచెం పులుపు తక్కువ తింటుంది. కానీ ఇద్దరు మొత్తానికైతే అది తిని ఎంజాయ్ చేసారు మంచిగా. సమ్మర్లో కొత్త ఆవకాయ, ఆ టేస్ట్, ఆ పుల్లదనం, ఆ కారము, ఆ ఉప్పు, ఆ మజా వేరే ఉంటుంది. చిన్నప్పుడు నాకు కూడా మా ఇంట్లో చేసినప్పుడు మాకు అట్లా పెడుతుండే. అప్పుడంటే అది వేరే రోజులు. అది పెడుతుంటే ఇట్లా నోరు ఊడుతుండే మనకు నోట్లోనే. సో ఇప్పుడు కూడా వాళ్ళని చూస్తుంటే నాకు ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. చూడండి, ఇది పూర్తిగా కలిపిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ కలర్ కనిపిస్తుందో అది. సో అవన్నీ కలిపి ఇట్లా జాడీలు తీసుకొచ్చినాము. సీసమ్ది, తర్వాత ఇవి ఉంటాయి కదా పింగానివి. సో వాటిల్లో కలిపి పెడితే ఖరాబ్ కాకుండా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.